చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు. పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్కి 1,50,000 కోట్ల అప్పులున్నాం. ఇరిగేషన్లో 40,000 కోట్ల అప్పులున్నాం. వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులున్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడంటే, ఎప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలాగందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్రం నుంచి సహాయం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని